దేవరా పోస్ట్ పోన్ అయింది. ఎలా అనిపిస్తుంది అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. అంటే ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని అందరూ చాలా వెయిట్ చేశారు. ఇంకెంత 2-3 నెలలు కళ్ళు మూసుకుంటే ఎన్టీఆర్ గారిని స్క్రీన్ మీద చూడొచ్చండి. బట్ ఏంటంటే పోస్ట్ పోన్ అయిందంటే ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది మూవీ. ఇంకోటి ఏంటంటే దీనికి పర్ఫెక్ట్ గా ఇది విజువల్ విఎఫ్ఎక్స్ అంటారు కదా, అది కరెక్ట్ గా ఉండాలి. ఏంటంటే సినిమా మనకి డిలే అయినా కానీ ఏంటంటే మనకి మంచి అవుట్పుట్ రావాలని మనం కోరుకుంటాం. రేపు అది స్క్రీన్ మీద చూసినప్పుడు కొంచెం డిలే అయినా కానీ మంచి అవుట్పుట్ వచ్చినప్పుడు ఆ బాధ అనేది మర్చిపోతాం. నాకైతే ఇది పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్తున్నారు. దీనికి ఇంకా టైం తీసుకొని చేయడమే మంచిది అనిపిస్తుంది. ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఉందంట కదా. పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. మనకి ఏంటంటే బడ్జెట్ కూడా 500-700 కోట్లు దాటిపోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఎన్టీఆర్ గారు మన జస్ట్ ఇది మనకి వదిలిన గ్లిమ్స్ లోనే మనకి అరాచకం అనేది చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది. నరికిత చంద్రుడిని ఇది కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే బ్లడ్ షేప్ ఇవన్నీ కానీ ఏంటంటే చాలా కొత్తగా ఉంది. అసలు ఎన్టీఆర్ గారు RRR తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు. బట్ ఈ సినిమాతో ఏంటంటే ఆస్కార్ అవార్డు వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ గారికి రేపు ఇంక ఈ సినిమా మీద కానీ ఎక్కువ బజ్ ఉంటుంది, జనాలు చూడాలని. పోస్ట్ పోన్ అయినా కానీ డిసప్పాయింట్ కాకుండా ఫ్యాన్స్ వెయిట్ చేస్తే మాత్రం మంచి అవుట్పుట్టే వస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అది బ్లాక్ బాస్టర్, ఇంక ఇప్పుడు దేవరా ఇది కూడా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఎందుకంటే మనకి కొరటాల శివ మామూలు వ్యక్తి కాదు, మామూలు డైరెక్టర్ కూడా కాకపోతే ఆచార్య సంథింగ్ ఏదో అందరూ ఎవరు కూడా ఫామ్ లో ఉండలేరు కదా, ఎక్కడో ఒక దిక్క మైనస్ అనేది జరుగుతుంది. బట్ ఈ సినిమా ఏంటంటే చాలా కష్టంతో తీస్తున్నారు. ఎన్టీఆర్ గారు కానీ ఏంటంటే కష్టంతోనే తీస్తున్నారు. రాజమౌళితో సినిమా తీస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు కదా, ఆ రికార్డుని ఈ ఎన్టీఆర్ గారు ఈ దేవరాతోటి బ్రేక్ చేస్తారు. రాజమౌళితో సినిమా తీసినా కానీ దానికి మించి డబుల్ హిట్ కొట్టొచ్చు అనేది రేపు దేవరాతో మనకి రుజువు అవుతుందని